ఈరోజు చూస్తే అభినయ్ రెడ్డి నువ్వు అడుగడుగునా ఈ కూటమి ప్రభుత్వానికి ఆటంకులు తీసుకురావాలని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు డిఎస్సి పేరుతో నేను చేయమన్నటువంటి పనులు నువ్వు చేయట్లేదు. ఈరోజు జంజీ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎస్సిని ఎలాగైనా తప్పుదో పట్టించి ఈ డిఎస్సి ముందుకు పోకుండా చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తా ఉన్నాను. నువ్వు ఎలా చేస్తావు వినయ్? అన్నా, ఒకప్పుడు తిరుపతిలో ఈ ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ముందు మన బ్యాచ్ ఉండేదన్నా. పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళన్నా. అంతేకన్నా తిరుపతిలో ప్రతి యువత ప్రతి జంజీ నా వెనకాల ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి మరి ఇంకో డిఎస్సికి నోటిఫికేషన్ వదిలారు, అప్పటి నుండి మన మాట వినట్లేదన్నా. అందరూ జాబుల్లో ఉండిపోతున్నారన్నా. అన్నా, మాకు ఉద్యోగాలు వచ్చింది. ఆ రోజు మీ ఇంటి దగ్గర వస్తే ఊరేసుకొని చావండి, లేదంటే మా గంజాయి బ్యాచ్లో ఉండని అన్నారు. ఇవాళ మా బాబు వచ్చారు, మా లోకేష్ బాబు వచ్చారు, మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మేమెందుకు మీరు అంటున్నాలి అని క్వశ్చన్ చేస్తున్నారన్నా, నిలదీస్తున్నారన్నా. ఇంటి ముందు వెళ్తుంటే రోడ్లో నడుచుంటే కూడా వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరన్నా. ఒకప్పుడు నా వెంట పేటీఎం బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఒక సైన్యం. నేను వెళ్తుంటే దారిలో ఒక సైన్యం నిలబడేదన్నా. ఇప్పుడు నేను వెళ్తుంటే అసలు చాలా దారుణంగా ఉందన్న. కుక్కలు కూడా పరిస్థితి. ఎక్కడో ఒక చోట పట్టుకొని డిఎస్సిని ఆపేయమని చెప్పాను. కనీసం స్పోర్ట్స్ కోటాలో ఆపలేని శక్తి ఈరోజు మీకు ఉండదు. అదే పులివెందలో అయితే ఈసారి చుక్కలు చూపించేవాడిని. మీకు చెప్పాను, కనీసం స్పోర్ట్స్ కోటాలో చూపించి డిఎస్సిని ఆపని చెప్పేసి అది కూడా చేత కాలేదు మీకు. అన్న, ఏది కూడా ఒకప్పుడు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీ నాయకులు సైరు విసేయాలన్నా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో అలా లేదన్నా. డైరెక్ట్గా ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే సవాల్ ఇస్తున్నారన్నా. చర్చకు మీరు సిద్ధమా, మేము సిద్ధం అంటున్నారన్నా. అసలు ఏ పొరపాటు లేకుండా మనం నిర్వహించామన్నా. మనం లక్షల్లో జాబులు నిర్వహించాం. అందులో ఎన్నో తోటుపాట్లు. పార్టిసిపేషన్ చేసిన వాడికి జాబులు ఇచ్చాం. వాళ్ళు అలా కాదన్నా, సర్టిఫికేట్ ఉన్నవాడికే జాబ్ ఇచ్చారు. వీటి క్లియర్తో మొహం మీద చూపిస్తున్నారన్నా. ఏ మొహం పెట్టుకొని వాళ్ళని అడగాలనిపిస్తుందన్నా. ఏదో అప్పటికి బురద చల్లుతున్నానన్నా. నువ్వు చెప్పింది నిజమే అభినయ్. మనము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లాగా ఆలోచించి ఉంటే, నారా లోకేష్ మాదిరి ఆలోచించి ఉంటే ఖచ్చితంగా మన పార్టీ ముందుకు పోయేది. నేను సజ్జలను నమ్ముకొని ముందుకు వచ్చాను, కరుణాకరెడ్డి నమ్ము ముందుకు వచ్చాను. ఈరోజు రాజకీయంగా భూస్థాపితమైనాను. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆంధ్ర రాష్ట్రంలో కంటే బెంగళూరులోనే ఎక్కువ పబ్జీ ఆడుకుంటూ ఉన్నారన్న. మీరు అక్కడ ఉంటే ఇక్కడ ఇలా జరగకుండా ఇంకెలా ఉంటుందన్న? మొత్తం మీదే అన్న. ఈసారి ఖచ్చితంగా మనదే పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ.